నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎలా ఉన్నారు దోస్తులు? బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, నిన్న అయితే వీడియో చేద్దామని మస్తు ట్రై చేసినాం, కానీ వీడియో అయిపోయేసరికి అయితే 6:37 అయింది. ఇక ఆ టైంలో వీడియో వేస్తే ఎట్లుంటుందని వీడియోని అయితే వేయలేదు. అందుకే ఇక ఈరోజు మార్నింగ్ 10కి అయితే వీడియో వేసినాం. దోస్తులు, ఇక మరి ఇయాల్టి వీడియో ఏంటో చూద్దామా? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 70 ఎపిసోడ్ అన్నమాట. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వీడియో అయితే చూసేయండి. దోస్తులు, వీడియో చూసుకుంటూ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టుర్రి. ఇంకట్లనే ఎట్లుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక వెళ్ళి వీడియో అయితే చూసేయండి దోస్తులు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు. మంచిగా పాటలు పాడుతున్నావా అన్నయ్య? అత్తన్నావు నేను బోల్ అత్తందట, ఈ బీడవతల పడేస్తా. ఈడ కూర్చొని మంచిగా పాటలు పాడుతున్నావా? ఏదో వాతావరణం మంచిగా ఉంది కదా అని ఈడ కూర్చొని పాటలు పాడతాననే. వాతావరణం మంచిగా ఉందని పాటలు పాడుతున్నావు నువ్వు. నీకేమన్నా పని ఉంటే కదా. ఇగో నిన్నగా లింగక్కును లచ్చక్క మన కాంతం అప్పాలు చేయడానికి వచ్చిరు కదా. ఇక వాళ్ళకు మనిషిని అప్పాలు చేయడానికి పోతానా? ఇంటికానే ఉండు నువ్వు. కాదే, అప్పాలు వాళ్ళకి ఎందుకే? వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళకి చేతులు లేవా? చేసుకుంటారు. మరి చేసుకుంటే మరి నువ్వెందుకు ఇస్తానవే? సపోర్ట్ చేయకుండా ఆ గ్రామాల లోపలి పెట్టుకో. ఈ పీసును కొట్టాడు ఈ అప్పాలు వద్దంటాడు ఎందుకో. ఎవ్వరకు ఇంత ఇట్టు పెట్టాడు. ఏమైందే అట్లనే చూస్తున్నావు? లోపలి పెట్టుకో గమాల. ఈ లింగికి అప్పాలు ఇవ్వకపోతేనేమో ఆ లింగి నా ఇజ్జత్ ఇస్తుంది. ఐడియా. నేను వాళ్ళకు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళు చేసిన అప్పాలు ఇంకెక్కువ పట్టుకట్టయ్యా. మేము ఒకటే తీరు అప్పాలు చేసుకుంటాం, వాళ్ళైతే తీరు అప్పాలు చేసిరాట. కారపూసలు, లడ్డూలు బొచ్చడి చేసిరాట. అవైతే పట్టుకొని వస్తాయ్యా. ఇంకా లచ్చక కూడా బెల్లం అప్పాలు, కరియలు బొచ్చడి చేసిందట. అవన్నీ పట్టుకొని వస్తా. అదేనా? అట్లా నానే మంచి ఉపాయం చేసినవే నువ్వు. నేనేమో అనుకున్నా. పోయి ఆ బెల్లం అప్పాలు, కరియలు, కారపూసలు పట్టుకొని రాబోయే. సరేనయ్యా, పోయి పట్టుకొస్తా. రాజీ, వాళ్ళు చేసిన అప్పాలు పట్టుకొని జల్దీ రాయే. ఆనే ముచ్చట్లు పెట్టుకుంటుండకు చెప్తాన్నా. జల్దీ వస్తాయ్యా. నువ్వే చెట్టుపోకు, ఆ అప్పాలు పట్టుకొని వస్తా. సరేనా? ఇంట్లోనే ఉండు, కోట్లు వస్తాయి. ఇంట్లోనే ఉంటా పోయే. ఈ రాజుకి రాను నా బుద్ధులు వేస్తాన్నాయి. ఎవరనుకున్నావు? నా పెళ్ళం కాదా మరి? ఈ లచ్చక్క ఇంట్లోన్నదో ఎటన పోయిందో. లచ్చక్క, ఓ లచ్చక్క. ఎవరులా? ఉన్నా నేను రాజవ్వనే. అయ్యో రాజవ్వా, నువ్వానే? నేనేనే. ఏం చెప్తానవే ఇంట్లో? ఈ కూర వండుదామని చిక్కుడుకాయలు చుంచుతాననే. చిక్కుడుకాయలు చుంచుతానవా? ఇంకా పని తీరలే ఏడనే. ఇంకా కూర నాండబట్టే ఇలా కొద్దిగా లేట్ అయిందా? సరే. ఎవరో వచ్చినట్టున్నారు, మాటలు పడతాయి. ఎవరబ్బా? అబ్బా, ఈ రాజవ్వ లచ్చక్క అప్పాలు పట్టుకొని వచ్చింది కదా. ఏదో లచ్చక్క మీకు కొన్ని అప్పాలు తీసుకొని వచ్చింది, తీసుకో. నాకెందుకు అక్క, మేము ఇలా చెయ్యమా? ఏమద్దు. తీసుకోరాదు లచ్చక్క, నువ్వు అప్పాలు చేస్తే ఏమైతుంది, తీసుకో. సరేనే, అద్దంటే ఇస్తాను. అబ్బా, ఈ లచ్చక్కకే అప్పాలు పట్టుకొని వచ్చి ఇస్తాను కదా. నాకైతే ఇయ్యలేదు. దీని సంగతి చెప్తావు. నేనైతే దీని ఇంటికాడ అప్పాలు చేయలేదా? అది ఒక్కటే చేసిందా? దానికే పట్టుకొచ్చి ఇస్తాంది. దీని సంగతి చెప్తా. ఇక పట్టే లచ్చక్క. అదేవా, అప్పాలు పట్టుకొని వచ్చినావానే? అప్పాలు పట్టుకొచ్చిందే. మరి నాకయ్యే ఏమో లచ్చక్కకే ఇస్తాను. మీ ఇద్దరి కోసం పట్టుకొచ్చింది అప్పాలు. ఇగో తీసుకో.
మరి నన్ను విలువకుంటా అది అటుమూతి పెట్టుకొని ముచ్చట్లు పెడతానవేందే? అంటే నాకు అప్పాలు ఇవ్వద్దనే కదా దీనికి అర్థం అనే. నేను నీ ఇంటికి వచ్చి అప్పాలు చేయలేదానే? ఆ లచ్చక్క ఒక్కటే చేసిందా దానికి ఇస్తాను అప్పాలు? ఏ పొల్లాగా అట్లా కాదు, ఇద్దరికని పట్టుకొచ్చున్నాయి అప్పాలు. నువ్వు గిట్లా అపార్థం చేసుకోవద్దే. ఏ అటు అప్పాలు తీసుకో, సగం తీసుకొని సగం లచ్చక్కకి. సరే ఇటు ఇంక ఇస్తలేవు మరి, తీసుకోరా. అదే నేను ఎందుకు ఇస్తలేను, ఇక వాటే ఇటుగే. లచ్చక్క ఆ అప్పాలు నీకోసమైనా పట్టుకొని వచ్చిందే. ఈ బోడ ముందే చూసింది, ఈ అవ్వ పట్టుకొని పోయింది కదా. మరి పట్టుకొచ్చిందాని నాకు ఇస్తావా, నెత్తి విన్నే పెట్టుకొని ఉంటావా అని? ముందుగా ఇస్తే మంచిగా ఇంట్లో పెట్టుకపోదురా? పాడుగాను గిట్లయితే నాకేమరికనే. ఎత్తండి ఆగు ఆగా, కొన్ని అప్పాలు లచ్చక్కకి వంటి కాదే, ఏమో అన్ని ఇంట్లోనే పెట్టుకొని వస్తాను. ఏ అప్పాలు కొన్ని ఉన్నాయి కాదే, ఇక అందులో సగం ఇస్తే నాకేముంటాయి? నువ్వు భలే ఉన్నావు. అబ్బా దొంగముండా, గంజడు అప్పాలు పట్టుకొని వచ్చినావా? అదే దీనికి ఏమైనా సిగ్గున్నది? అదేవా, నేను ఈ దుకాణం దాకా పోయి కోడిగుడ్లు తెచ్చుకుంటానే, కొంచెం పని ఉన్నది. పోతావా? గమాల పట్టుకొని రాపో, తీసుకోపోతా. గమాలలా అప్పాలున్నాయి కాదే, నేను తర్వాత ఇస్తాపో. నువ్వేడ తర్వాత ఇస్తావే, గంజి ఉంచుకుంటే నువ్వు అట్టే ఉంచుకుంటావు. మరి ఇయే మర్చిపోకు. ఇస్తా, ఏడి పోతాంటే మా ఇంట్లోనే ఉంటాను కదా, ఇత్తపో. చూసినావా లచ్చక్క, అది నీకోసం అని పట్టుకొస్తే అది తీసుకొని అయితే తీసుకొని నేను ఇలా అప్పాలు మాగేస్తా కానీ చేస్తావా అని? సరే సరే, నేను కూడా అత్త పట్టు వచ్చి ఓ 4 అప్పాలు ఒత్తుతా. సాయంత్రం వరకు రాయే రాజవ్వ, అప్పటి వరకు చేద్దాం. సరేనే, సాయంత్రం వరకు మా అత్త పట్టు. నేను పోయేస్తాను లచ్చక్క, నీకు అప్పాలు ఇవ్వలేదని ఏమనుకోకు, నేను మా వాటికత్తా మళ్ళా. ఏమద్దే నేనేమనుకుంటా, ఇవాళ అప్పాలు చేయనా, బొచ్చడు అప్పాలు చేస్తా. ఏం కాదు, ఓ కొన్ని పట్టుకొని వస్తా కానీ. సరేనే, నీ ఇష్టం. పోయేస్తానే, పోయిరా. ఏమైందే, ఏందో ఉత్త చేతులతోనే వస్తాను? అదానయ్యా, ఇక లింగక్క ఇంకా అప్పాలు చేయలేదట, ఇవాళ చేస్తాడట. చేసినాక నేను మా వాటికత్తా. అక్కడావే మరి, అటే మర్చిపోకు చెప్తానా. దానికేమో గమార డప్పాలు ఇచ్చినవు, ఇప్పుడేమో ఉత్త చేతులతోనే వచ్చినావు. నువ్వు పట్టుకరాకపోతే నీ సంగతి చెప్తా. మా వాటికత్తా. ఈ పిసిన కొత్తోడు పట్టుక రాకుంటే ఏదో చేసేటట్టే ఉన్నాడు, ఎట్లయినా చేసి పట్టుకొని రావాలి. ఇది ఉన్న అప్పాలన్నీ మందికి దానం చేసుకుంటా నన్ను ఎండబెడదామని చూస్తాంది. ఈ తాపు నేను పిండే పట్టించుకరా, నాకు ఇది బాగా నాటకాలు ఆడుతుంది. అగో మళ్ళా గీ గమాలు ఎటు పట్టుకొని వచ్చినవే? ఇది కాంతంకి ఇచ్చేస్తానయ్యా, మల్లికావ తింటది కదా, అందుకోసమే. నీ అవ్వా, గమాలు ఇస్తావా అనే? ఇంకా 2 గమాలన్నీ ఉన్నాయి, ఎందుకు నువ్వు తినరాదు? ఎవరు పడ్డట్టు చేస్తావేందయ్యా నువ్వు? నీకు ఆ అప్పాలు చాలకుంటే చెప్పు, నేను కంతులు పెట్టి మళ్ళీ చేస్తా. చేస్తావు. ఆ నూనె మీ అవ్వయ్య కొనుకొచ్చింది కదా, నువ్వెందుకు చేయవు? నువ్వు గుడ్డిది గులిగినట్టు గులికయ్యా నువ్వు, ఓకే రఫరఫ నీతోటి. నేను ఈ అప్పాలు కాంతంకి ఇచ్చేస్తావు, నువ్వు ఎందుకు ఇంతగానో ఇదవుతున్నావు? నేను మా పట్టుకత్తా, నీకు నవలడానికి బాగానే చెప్తావు. చేతే ఆ కాంతం అప్పాలు చేయవచ్చు, అది మంచిగా చేస్తుంది, తీసుకొనిరా. అదేడు చేసింది, అది చేయలేదు. ఓడలు కడుపుతోటే ఉండే, అది కంచుడు పెట్టలేదు. ఆహా, సరే ఇచ్చిరాపు అయితే. సరేనయ్యా, ఇచ్చేస్తా. నువ్వైతే ఇంటికానే ఉండు. ఇంటికానే ఉంటే పోయే, ఏమన్నా దేశాలు తిరగబోతానన్నా ఏంది? ఏందో ఆనే అమ్మా, ఈసారి రాజక్క పెద్దమ్మలకు పొలమట కౌలుకిస్తానవా? అవునరా ప్రసాద్, ఇస్తా అన్న. ఇక 4 ఎకరాలు ఇప్పుడు మనం చేయలేం కదా, మల్లిక కడుపుతోటే ఉండే, అటు ఇటు ఏం తిరుగుతాం, అందుకే ఇక దాన్ని వేసుకోమన్నా. మంచి పని చేసినవే అమ్మా. ఇక మళ్ళీ ఇట్లున్నందుకు రాజవ్వ పెద్దమ్మకి ఇచ్చిందే మంచిదైంది. ఇక అందుకే బిడ్డ దానికి ఇచ్చింది, అట్టిగా ఆడబోతే ఏమత్తాంది, కౌలుకి ఇస్తానన్నా 4 రూపాయలు మనకు వస్తాయి. ఏందే అమ్మా, అట్టికిత్తలేవానే? పెద్దమ్మ దగ్గర కౌలు పైసలు తీసుకుంటారా? గట్ల అట్టిగిస్తారా? అయ్యో 1 ఎకరమా 2 ఎకరాలా 4 ఎకరాలు అట్టిగా దానికి అన్నా. నీ అవ్వ నువ్వేం మనిషివే,
మొన్న మనకు గంత సాయం చేసింది. ఆ? అట్టిగా చేసుకోమని ఏమన్నా అవుతుందా? నేను కూడా అట్టుగానే ఇద్దాం అనుకున్నారా, కానీ ఇక నువ్వేమని అంటావచ్చని కౌలుకిత్త పట్టే అన్నా. నేనేమంటేనే అమ్మా, మనకు గంత సాయం చేసింది, చేసుకుంటే ఏమవుతుంది? అయినా ఈ 4 ఎకరాలు పట్టిగానే ఉంటాయి, చేసుకుంటే భూమి మంచిగా అవుతుంది మనకి. సరే బిడ్డ, నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే అట్లా. ఇక రాజావ పెద్దమ్మ వచ్చిన వాళ్ళకి ఇట్లా కౌలు అద్దే అట్టుగానే దున్నుకోమని చెప్తా. సరేనే అమ్మా. అరే ప్రసాదు, ఏంటిదే అమ్మా? కాదురా, మీ మామకు గింతనన్న సోవినారా? మరి బిడ్డ కడుపుతోటి ఉన్నది, ఒకసారి కాకపోతే ఒకసారి నచ్చి చూద్దామని గింత కూడా సోయలేదారా? వచ్చినోడు కాదాయే, చూసినోడు కాదాయే, ఎన్నడన్నో పండో పొలమో తీసుకొచ్చి ఇచ్చినోడు కాదాయే. ఏమోనే అమ్మా, మావయ్యను అత్తమ్మ రానిస్తాను రానిత్తలేదు. రానిత్తలేదంటే ఎట్లరా? ఎట్లనైనా వేసి వచ్చి చూసిపోవాలి, లేకుంటే పోను ఏమన్నా వేయాలి. అది లేదాయే, ఇది లేదాయే. పాపం మల్లిక పరిస్థితి ఒక్కసారన్నా ఆలోచిస్తాడారా మీ మామ? ఇక మల్లికనేమో మన ముందేమో సంతోషంగా ఉన్నట్టుంటుంది, ఇక అది ఒంటరి ఉన్నప్పుడేమో మస్తు బాధపడుతుంది. దానికోసం ఇవ్వలేకపోతాను నేనైతే. అవునానే అమ్మా, బాధపడుతుందా? అవునరా ఎడ్డడా, అది బాధపడుతుంది. కనీసం నువ్వన్న దాంతో కొద్దిసేపు ఉంటావా అంటే నువ్వు ఉండవాయే. నీళ్ళు నీదేనాయే, దాంట్లో దాందేనాయే. అవునే అమ్మా, ఈ మధ్యలో మళ్ళీకొచ్చేట అస్సలు టైం స్పెండ్ చేస్తలేను. ఆఫీస్లోనేమో ఫుల్ వర్క్ ఉంటుంది, ఏం చేసుడో ఏమో. చి, అయినా ఇప్పటి నుంచి మళ్ళీ నువ్వు మంచిగా చూసుకుంటానే అమ్మా. సరే బిడ్డ, మంచిగా చూసుకోవాలి. ఈ టైంలో నువ్వు మంచిగా చూసుకుంటేనే తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉంటారు. సరేనే అమ్మా, నేను మంచిగానే చూసుకుంటా. అయినా ఇప్పుడు నీకు వాళ్ళ నాన్న గురించి ఎందుకు గుర్తుకొచ్చిందే? ఏం చెప్పాలరా, నీకు చెప్తే అర్థం కాదు కానీ ఇగో ఇంకో 3 నెలలు అయిందనుకో మళ్ళీ ఇక్కడ డెలివరీ అవుతుంది. 2 రోజులు అంటే మనం చూసుకొచ్చినాం, ఇక డెలివరీ అయినాక దాన్ని ఎవరు చూస్తారా పాపం? ఇక డెలివరీ అప్పుడు మా నాన్న నా దగ్గర ఉండాలని దానికైతే ఉండదారా? కనీసం మీ మామ గిసొంటి టైంలో నచ్చి ఇంత అక్క రొడ్డి ఇట్టిస్తే అది ఎంత సంతోషపడుతుంది. అవునే అమ్మా, కానీ ఏం చేస్తాం, ఆ అత్తమ్మ ఎంత చెప్పినా మారది, ఆ మావయ్యని బయటికి వెళ్ళనియది. ఇక ఏం చేస్తావురా పాపం, దాని కర్మ. ఇక వాళ్ళు రాకపోతే మనం ఏం చేస్తాంరా, మనమే ఇక అన్ని దగ్గరుండి చూసుకోవాలి. సరేనే అమ్మా, ఇక ఇప్పటి నుంచి మల్లికను డెలివరీ అయ్యేదాకా మంచిగా చూసుకుంటానే. సరేరా, మంచిగా చూసుకో. ఆగో, రాజక్క పెద్దమ్మ వస్తుంది అమ్మా. ఏం చేస్తారా కాంతం? అవ్వ కొడుకులు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు కదా. ఏం లేదే, ఏం ముచ్చట వేదలేం కానీ ఏమో అప్పాల గంప పట్టుకొని ఇటు వచ్చినావు. అవ్వ, మీకే 4 అప్పాలు ఇచ్చిపోదామని వచ్చినా కాంతం. ఎందుకు తెచ్చినవే, నేను చేసిన కాదే. నువ్వు చేసినావు గాని మావి కూడా రుచెత్తున్నావు చూడు రాగే. సరేనే, చూస్తా. ఇగో ఈ అప్పాల గంప లోపల పెట్టి మూత పెట్టి రాపోయే, మళ్ళా ఇడుంటే మెత్త పడతాయి. పోయే. ఇటు లోపల పెట్టేస్తా. ప్రసాదయ్య, ఆ బొడ్డు ఇట్లా ఫోన్ చేస్తాందా? ఎవరు? ఆ శైలు నా పెద్దమ్మ. గదే. ఛీ, గది ఇంకా నాకు ఫోన్ చేస్తుందా పెద్దమ్మ? దానికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పినాం కదా బుద్ధి. అయినా మనం చేసిన పనికి దానికి బాగా బుద్ధి వచ్చినట్టున్నది పెద్దమ్మ. అది ఇంకోసారి ఫోన్ చేయడానికే భయపడుతుంది. అవునరా ప్రసాదు. అరే ప్రసాదు, మల్లికవ్వ ఏం చెప్తాందిరా? అది పెద్దమ్మ, మల్లిక వండుకున్నది. పండుకున్నాయారా? పండుకొని ఏ దానికి చేతన అవుతుందో అవుతలేదో. సరే అని 3 వెళ్ళి 4 పడ్డాయారా పిల్లగా? ఇంకో 4 రోజులైతే 4వ నెల కూడా వెళ్తుంది పెద్దమ్మ. 4వ నెల కూడా వెళ్తాయారా? మరి దవాఖానాకు తీసుకుపోయినా బిడ్డ? లేదు పెద్దమ్మ, 5 తారీఖు డేట్ ఇచ్చిర్రు, ఇక 5 తారీఖే హాస్పిటల్కి తీసుకుపోతా. 5 తారీఖు ఇచ్చిర్రా? సరే మంచిగా తింటాందా రాజు మల్లికవ్వ? అంత బక్కగా అవుతుంది కాదురా, ఏమన్నా తిండి పెడతానా పెడతలేవా? ఏం తింటలేదు పెద్దమ్మ, ఇంత తింటాంది సపరేకుంటాంది. తినిపియాల బిడ్డ. ఇగో కడుపుతో నెలకు బాగా తినబుద్ధి కాదు, ఇక మనమే అదోటి ఇట్లా తీసుకొచ్చి ఇవ్వాలి. సరే పెద్దమ్మ, ఇలా మార్కెట్ ఉన్నది కదా, మార్కెట్కి పోయి ఏమేం కావాలో ఇష్టమైన అన్నీ తీసుకొని వస్తా. అయితే ఏమన్నా ఉంటే అవి అండి పెట్టువాను అవను. మా అండుతుంది పెద్దమ్మ, అన్నీ అమ్మనే అండుతుంది. అందుకందారా అండవాను. పెద్దమ్మ, మల్లికల నాన్న ఒక్కసారి నచ్చి మల్లికను చూస్తలేడు కదా.
పాపం మల్లిక వాళ్ళ నాన్న గురించి ఆలోచించి బాధపడుతుంది. అయ్యో ఫోన్ కూడా చెత్తలేడా రా? కనీసం ఫోన్ కూడా చేస్తలేడు. మేమన్నా ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా కలవది. కలవకుంటే పెట్టుకున్నారు కావచ్చురా. మీ అత్త గయ్యాలిదిరా, అది గట్లనే ఊపాయాలు వండుతుంది. నేను ఒకసారి ఆయన దగ్గరికి పోయి చెప్తా బిడ్డ. నువ్వు ఎప్పుడెందుకే? మీ తమ్మునికి ఆయనతో సోయలేదా బిడ్డ మీద? పెళ్ళైన గుత్త పాపం పొల్లను వచ్చి చూసింది లేదాయే, చేసింది లేదాయే. కనీసం ఈ కడుపుతోటి ఉన్నప్పుడన్నా వచ్చి చూడరానే? పాపం అదేమో ఎవరితోటి చెప్పుకోలేక ఆ బాత్రూంలో పోయి ఎడుతాంది. అయ్యో ఏడుతాందానే అమ్మ? అవునరా ఎడుతాంది. బాత్రూంలో ఏదో సప్పుడు అవుతుందని నేను అటు ఎటు పోయింటే పాపం బాధపడుకుంటా పొల్లు ఒకటే ఏడుసుడు ఎడుతాంది. అయ్యో బిడ్డ బాత్రూంలో పోయి బాధపడుతుందానే? పాపం మల్లికవ్వ. మరి నువ్వు అడిగినవానే? అడిగిన్నే. ఏందేమో సౌండ్ వినబడుతుందంటే ఏం లేదత్తమ్మా, మా నాన్న గుర్తుకొచ్చిందని అంటాంది. అయ్యో మరి 2 రోజులు ఇంటికన్నా పోయేస్తావా అని అంటే అద్దత్తమ్మా నేను ఇక్కడనే ఉంటాని అన్నయ్య గత రూలో పోయింది. అయ్యో మల్లికవ్వ, నీ బాధ నవ్వులతో చెప్పుకోక ఆఖరికి బాత్రూంలలో తిన్నవాటి నీ బాధ. ఈ కట్టం అవ్వలకు రావద్దురా దేవుడా. కాంతం మల్లికవ్వ ఇక్కడనే ఉంటుందని దాన్ని ఏమనకే నువ్వు. దాని అవ్వయ్య మంచుకుంటే అది పుచ్చెత్తుకోకపోనానే. ఏముండే నువ్వు, నేనేమో అన్నట్టు నువ్వేమో గిట్లా అంటాను. దాన్ని నేను బిడ్డ తీరు చూసుకుంటానని నీకు తెలుసానే? ఒకసారి నువ్వు అడిగేదాన్ని, రోజు కూర పువ్వు ఎవరనుతారు అడుగు, దానికి ఇష్టమైన అన్ని చేసి పెడతాను. అది కోడలైనదేనాయే బిడ్డ అయినదేనాయే, నాకెవరున్నారే? కదేనే నిన్ను అంటలేనే, అట్లా ఓ మాట అంటానకంతే. సరేనే రాజవ్వ, మల్లికను మంచిగానే చూసుకుంటా, నువ్వేం బాధపడకు. అరే బిడ్డ ప్రసాదు, ఇప్పుడు అంగడి పోతా అంటే కాదు బిడ్డ, అంగడి పోతావా? పోతా పెద్దమ్మా. బిడ్డ పోతే 1 కిలో అన్ని చేపలు, 2 కొబ్బరి బొండలు పట్టుకురారా బిడ్డ, నేను పైసలు ఇస్తా. పైసలు ఎందుకు పెద్దమ్మా, నేను మా తీసుకొస్తా గాని. ఏముండని బిడ్డ, నేను కొనిచ్చినట్టు ఉండాలి. సరే పెద్దమ్మా, ఇక నీ మాట నేనెందుకు కాదంట, నువ్వు అన్నట్టే కొనుకొస్తాపడు. ఎంతైనా మేనత్తావు కదా, నువ్వు కొనిస్తే మల్లిక సంతోషంగా తింటది. సరే బిడ్డ, మా కొనిస్తా దానికి. కాంతం ఇక నేను పోయేస్తానే. సరేనే రాజవ్వ.